ప్రియ దేవుని సంగమా, మనమందరము కూడా చాలామంది కూడా గుడ్డిగా భక్తి జీవితం కొనసాగించుతున్నారు కదా. మొదటిగా ఒక విషయాన్ని గురించి మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ప్రతి మాట మాట్లాడేటప్పుడు అనగా దైవ సంబంధము కాని మాటలను మాట్లాడేటప్పుడు ఆమేన్ అని పలుకుతుంటారు చాలామంది. సో ఆమేన్ మనకు ఒక ఊత పదంగా వాడుకుంటున్నారు. ఇలా పలకటము ఎంతవరకు వాస్తవము అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో సృష్టికి మూలమైన వాని పేరు అని చూడగలం. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది: దేవుని నామము వ్యర్థముగా ఉచ్చరించకూడదని, ఉచ్చరిస్తే ద్వితీయోపదేశ కాండము 28, 58, 59లో ఇలా ఉంది: ఆశ్చర్యకరమైన తెగుళ్ళు, చెడ్డ రోగములు వస్తాయట. సో మన దేవుని నామము పరిశుద్ధమైన నామమని గుర్తించుకోవాలి. ఆమేన్ అనగా తథాస్తు, సత్యము, నిజము, అలాగునే జరుగును గాక అని అర్థాలు చెప్పుకోవచ్చు. సంఘములో ఉన్న మనమందరము ఒక విషయాన్ని గురించి మాట్లాడి ఇలాగునే జరగాలి అని నిర్ణయించినప్పుడు అప్పుడు అనాలి సంఘమంతా ఆమేన్ అని. బైబిల్ గ్రంథంలో 27వ అధ్యాయంలో చూడండి, మీకు ఇంకా క్లుప్తంగా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విషయంలో అన్యులు బెటర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక కార్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా తుమ్మితే సత్యం అని పలుకుతారు, లేక తదాస్తు అని చెప్తారు. అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, ఇంకో తుమ్ము కూడా తుమ్మురా అని అంటారు. ఎందుకో తెలుసా? ఇది ఇలాగునే జరగాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు అంటారు. అలాగే వాళ్ళందరూ కూడా విశ్వసిస్తారు. కారణం ఆమేన్ తదాస్తు అనే నామములో ఉన్న శక్తి ఎంత బలమైనదో కదా. దేవుని బిడ్డలారా, ఆయన నామాన్ని మనము వ్యర్థంగా ఉచ్చరించి ఆయన యొక్క ఉగ్రతకు బలి కాకుండా ఉండులాగున దేవుడి మాటలు మీకు అందించుతున్నాడు, తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆమేన్, 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 ఆమేన్.